కశ్యప ఛానల్కి స్వాగతం. నేడు పుంభావ సరస్వతి వేటూరి సుందరరామూర్తి గారి వర్ధంతిని పురస్కరించుకొని వారికి సంబంధించిన కొన్ని వివరాల గురించి మాట్లాడుకుందాం. తెలుగు పాటల సిరి మన వేటూరి విశ్వనాథుని ఆశీస్సులతో ఓ సీత కథ ద్వారా ప్రారంభమైన ఆ కవితాఝరి అప్పటి వరకు వెండి తెరని ఏలిన కవి పొంగవాళ్ళందరినీ ముంచివేసిందంటే అతిశయోక్తి కాదేమో. అప్పటి వరకు పురాణ పురుషుడిగా, కుటుంబ కథానాయకుడిగా, జానపద కథానాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ని సైతం ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి అంటూ స్టెప్లేయించి మాస్ ఆరాధ్య దైవంగా మార్చిన ఘనత ఆ కలంది. అంతేనా? ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా అంటూ కాళిదాసును తలపించిన ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అంటూ పెడదారిన పట్టిన యువతను చీల్చి చెండాడిన అది ఆయనకే సాధ్యపడింది. కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి అది విశ్వనాథ పలుకై విరుల తేనె చినుకై అంటూ ఆయన రాసిన గీతం ఆయనకే కాదు, ఈ కాలానికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ప్రేక్షకులను రూతొలగిస్తూనే ఉంటుంది. అంతేనా? ప్రణయమా మరుమెల్ల పూల తోటలో ఘుమఘుమ అంటూ ప్రణయరాగాలు చిలికించిన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడు తలుపు ఘటన ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన అంటూ వైరాగ్యాన్ని ఒలికించిన ఆయనకే సాధ్యపడింది. అబ్బని తీయని దెబ్బ అంటూ ఓ వైపున యువతను ఉర్రూతలూగిస్తూనే ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే చందమామకే రూపముండదు తెల్లవారితే అంటూ జీవిత పాఠాలను బోధించిన అక్షరశిల్పి వేటూరి. అందుకనేమో ఆయన తర్వాత తరం వారైనటువంటి సీతారామ శాస్త్రి గారు లాంటి కవి దిగ్గజం సైతం పైనీర్ అన్న ట్రెండ్ సెట్టర్ అన్న వేటూరి వారే. నేను కేవలం ఆయనకు కొనసాగింపు మాత్రమే అని తన వినయాన్ని చాటుకున్నారంటే వేటూరి వారి ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. అంతేనా? పత్రికా సంపాదకుడిగా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న రామోజీరావు గారు సైతం పదే 10 నిమిషాల్లో పదే పదే పాడుకుంటూ 10 కాలాల పాటు పదిలంగా నిలిచిపోయే పాటను వ్రాయగలిగే అక్షర మహర్షి వేటూరి అని శ్లాఘించారంటే ఇక చెప్పేదేముంటుంది. 1994లో రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటకు జాతీయ ఉత్తమ గీత రచయితగా అవార్డు అందుకున్నప్పటికీ అవార్డులు, డాక్టరేట్లు ఇవన్నీ వాటికి ఆయన అలంకారం అయ్యారే కానీ ఈనాడు ఆయన వాటి కోసం తాపత్రయపడలేదు, తపించనూ లేదు. రాజన్ నాగేంద్ర వంటి సంగీత దర్శకులు సైతం నా జీవితంలో నేను చూసిన మహాకవులు ఇద్దరే, ఒకళ్ళు కన్నదాసన్, రెండో వారు వేటూరి అన్నారంటే ఆయన యొక్క ప్రతిభను మనం అర్థం చేసుకోవచ్చు. నా కళానికి ప్రాణం బాలు గళం అని వేటూరి, నా గళానికి ప్రాణం వేటూరి కలం అని బాలు ఇరువురు ఒకరిపై ఒకరికి తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎస్బీబీ సంగీతం మీద ఎవరైనా పరిశోధన చేస్తే దాన్ని నేను అంకితం తీసుకుంటాను అని వేటూరి వారు అంటే, వేటూరి వారి మీద రూపొందించిన గ్రంథాన్ని బాలు గారు అంకితం తీసుకోవడం కొసమెరుపు. ఇంతేనా? ఈ ప్రతిభామూర్తులు ఇద్దరూ ఒకే వయస్సు లోపల శివైక్యం చెందటం దైవలీలగానే చెప్పుకోవాల్సి ఉంటుందేమో. సీతారామశాస్త్రి గారి సంస్మరణ సభలో త్రివిక్రమ్ గారు చెప్పినట్టు కొన్ని కావ్యాలకు ముగింపు ఉండకూడదనిపిస్తుంది, కొన్ని సినిమాలకు క్లైమాక్స్ చూడకూడదనిపిస్తుంది. నిజంగా ఆ మాటలు వేటూరు వారికి కూడా వర్తిస్తాయి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఇషకాయంతో అనుక్షణం మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మరణం లేని ఆ అక్షర మహర్షికి కశ్యపాచారం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. థ్యాంక్ యూ.